హిరణ్యకశ్యప టాలీవుడ్ లో ఎప్పటినుంచో వినిపిస్తున్న సినిమా పేరు. భారీ స్థాయిలో ఈ సినిమా తీయడానికి చాలా ఏళ్ల కిందటే సన్నాహాలు మొదలయ్యాయి. తన కెరియర్ క్లోజ్ అయిపోయిందనుకున్న టైంలో భారీ బడ్జెట్ లో రుద్రమదేవి లాంటి లేడీ ఓరియంటెడ్ మూవీ తీసిన గుణ ఆ తర్వాత అంతకు మించిన సాహసోపేతంగా హిరణ్యకశ్యప సినిమా తీయాలి అని అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఈ సినిమాకి అనుకోని చిక్కులు వచ్చి పడ్డాయి. ఆ డీటెయిల్స్ మీకోసం. టాలీవుడ్ లో ఎప్పటినుంచో చర్చల్లో ఉన్న చిత్రం హిరణ్యకశ్యప. ఈ భారీ బడ్జెట్ చిత్రం కోసం చాలా ఏళ్ల క్రితమే సన్నాహాలు మొదలయ్యాయి. దర్శకుడు గుణశేఖర్ తన కెరియర్లో కీలక ఘట్టంలో రుద్రమదేవి వంటి సాహసోపేతమైన చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ సాధించారు. ఈ విజయంతో ఉత్సాహంతో మరింత గ్రాండియర్తో హిరణ్యకశ్యప చిత్రాన్ని తీయాలని నిర్ణయించారు. రానా దగ్గుబాటిని హీరోగా, సురేష్ బాబు నిర్మాణంలో ఈ ప్రాజెక్టు ఘనంగా ప్రకటించారు. అయితే ఊహించని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ గ్యాప్ లో గుణశేఖర్ శాకుంతలం చిత్రాన్ని తీశారు. అయినప్పటికీ హిరణ్యకశ్యప తిరిగి పట్టాలెక్కుతుందని అందరూ ఆశించారు. కానీ అనూహ్యంగా సురేష్ ప్రొడక్షన్స్ గుణశేఖర్ ను పక్కన పెట్టి సొంతంగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. గతేడాది ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ప్రముఖ రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనలో ఈ చిత్రం రూపొందనుందని తెలిపారు. కానీ దర్శకుడు ఎవరన్నది అప్పట్లో వెల్లడించలేదు. అయితే ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు నిరాశలో మునిగారు. ఈలోగా ఊహించని ట్విస్టుతో హిరణ్యకశ్యపకు బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. కన్నడ నుంచి తాజాగా విడుదలైన మహావతార నరసింహ అనే యానిమేషన్ చిత్రం ఈ ప్రాజెక్టుకు సవాల్గా మారింది. మొదట్లో ఈ సినిమాను లైట్ గా తీసుకున్నప్పటికీ కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం అద్భుతమైన స్పందనను రాబట్టింది. భక్త ప్రహ్లాద కథ ఆధారంగా రూపొందిన ఈ యానిమేషన్ మూవీలో హిరణ్యకశ్యపుడి పాత్ర కీలకంగా ఉంది. రోజురోజుకు స్క్రీన్లు, షోలు పెరుగుతున్నాయి. వసూళ్లు కూడా ఊహించని స్థాయిలో వస్తున్నాయి. ఈ బ్లాక్ బస్టర్ విజయంతో హిరణ్యకశ్యప చిత్రం ఇప్పుడు ఎలాంటి రూపం తీసుకుంటుంది, ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఊహించని పోటీ హిరణ్యకశ్యప భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందన్నది చూడాలి.